తిప్పాపురం గోశాలలో ఆవుల మరణాలు ఆగడం లేదు. ఇవాళ మరో 5 కోడెలు మృతి చెందాయి. 3 రోజుల్లో 18 ఆవులు మృతి చెందగా వారం రోజుల్లో ఏకంగా 50 ఆవులు మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతుంది. రాచనాలయ గోశాలలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే చర్యలు తీసుకుంటున్న కోడెల మరణాలు ఆగకపోవడం వల్ల పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా ఇప్పటికీ కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల సూచనలు గోశాల సిబ్బంది పట్టించుకోవడం లేదనే టాక్ వినబడుతుంది. దీంతో గోశాల నిర్వాహకులను సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కోడెల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తిప్పాపురం గోశాలలో ఆవుల మరణాలు ఆగడం లేదు. ఇవాళ మరో 5 కోడెలు మృతి చెందాయి. 3 రోజుల్లో 18 ఆవులు మృతి చెందగా వారం రోజుల్లో ఏకంగా 50 ఆవులు మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతుంది. రాజనాలయ గోశాలలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే చర్యలు తీసుకుంటున్నా కోడెల మరణాలు ఆగకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా ఇప్పటికీ కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల సూచనలను గోశాల సిబ్బంది పట్టించుకోవడం లేదనే టాక్ వినబడుతుంది. దీంతో గోశాల నిర్వాహకులను సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కోడెల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, వెమ్లవాడ తిప్పాపూర్లోని గోశాలలో కోడెల మృతి పరంపర ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం 8 కోడెలు చనిపోగా నిన్న 5 కోడెలు చనిపోయాయి. ఈ రోజు కూడా మరో 5 కోడెలు చనిపోయినట్టు అటు సిబ్బంది ధృవీకరించారు. వాటిని బులవాగులో కన్వర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం, అలాగే ఆలయ సిబ్బందితో పాటు గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కోడెలు చనిపోతున్నట్టు నిర్ధారించారు. ఇప్పటికే ఒక పశువైద్యుల బృందం కూడా అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో వాటికి సంరక్షించే బాధ్యతను కూడా చేపట్టినప్పటికీ కూడా కోడెల మృతి మాత్రం కొనసాగుతూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థలం పరిమాణం తక్కువ ఉండడం, అలాగే వాటికి నిరంతరం వైద్యం అందించేందుకు పశువైద్యులు అందుబాటులో లేకపోవడం, మ్యాన్ పవర్ లేకపోవడం వంటి అంశాలు కోడెల మృతికి కారణమనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నిన్న పశువైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ సంజయ్ ఝా కూడా అక్కడికి చేరుకొని ఆ కోడె ఆవుల పరిస్థితిని గమనించారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూర్తి స్థాయిలో పశువైద్యుల బృందం నిరంతరం అక్కడే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో చూసినట్టయితే ప్రస్తుతం మాత్రం పరిణామం గోశాలలో 1200 కోడెల వరకు ఉన్నట్టు తెలిసింది. గతంలో స్థలానికి మించి, పరిణామం మించి కోడలు ఉండడంతో అటు స్థానికంగా ఉన్న పట్టా పాస్బుక్ ఉన్న రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. కొంత పంపిణీ కూడా చేయండి, అందులో కూడా అక్రమాలు జరగడంతో ఈ పంపిణీ కార్యక్రమం నిలిపివేయండి. అయితే ఈ రోజు నుండి కోడెలకు సంబంధించి రైతులకు పంపిణీ చేసే అవకాశాన్ని అటు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికైనా కోడెలను పంపిణీ చేయాలి, అలాగే ఉన్న వాటికి నిరంతరం వైద్య ప్రక్రియ అందించాలి. అంతేకాకుండా అటు గోశాలకు సంబంధించి విస్తీర్ణాన్ని పెంచాలి, మ్యాన్ పవర్ ను పెంచాలి, ఒక పశువైద్యుల బృందాన్ని నిరంతరం అక్కడే ఉంచాలంటూ కూడా స్థానిక నేతలతో పాటు స్థానికులు, అలాగే హిందూ సంఘాల నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ కోడెల మృతికి కారణమైన గోశాల సిబ్బందిని, అలాగే ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలంటే మాత్రం అటు స్థానికులు, అలాగే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. కిషోర్, చూడొచ్చు ఇటు గోశాలను కలెక్టరు, ఇటు ఆలయ అధికారులు కూడా పరిశీలించి సూచనలు చేస్తున్నారు. అయినా సరే కోడెల మరణాలు ఆగడం లేదు. దీనిని ఏ విధంగా చూడాలంటారు? అయితే ఇందులో ఖచ్చితంగా ఆలయ సిబ్బందితో పాటు గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. మొదటి నుంచి ఆ గోశాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు సరిగా చేపట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అటు స్థానికులు చెబుతూ వస్తున్నారు. అయితే గోశాల పరిణామం చిన్నగా ఉండడంతో పాటు, అలాగే ఆలయానికి సంబంధించిన సిబ్బంది పట్టించుకోకపోవడం, అలాగే గోశాలకు సంబంధించిన సిబ్బంది పట్టించుకోపోవడం వల్లే ఈ వారం రోజుల పరిధిలో సుమారు 50 పైగా గోవులు కోడెలు చనిపోయినట్టు కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికైనా అధికారులని, ఎవరైతే గోశాల సిబ్బందితో పాటు నిర్లక్ష్యం వహించిన ఆలయ సిబ్బందిని కూడా సస్పెండ్ చేసి ఇప్పటికైనా వైద్య బృందాన్ని నిరంతరం అక్కడి నుంచి గోశాల పరిణామాన్ని పెంచాలని హిందూ సంఘాల నేతలు, అలాగే స్థానికులు కోరుతున్నారు. కిషోర్, ప్రస్తుతం గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మాత్రం వెమ్లవాడ తిప్పాపూర్ గోశాలలో 1250 కోడెలు ఉన్నాయి. అందులో ఇప్పటికే గత వారం రోజుల పరిధిలో 50కి పైగా కోడెలు చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. అయితే పరిణామం ప్రస్తుతానికి మాత్రం 6 నుంచి 700
కోడెలు పట్టే గోశాలలో 1200 పైగా సుమారు 500 నుంచి 500 పైగా కోడెలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. వాటిని ఇతర ప్రదేశాలకు గోశాలకు తరలించడమా లేకుంటే పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు అయినా అందజేయడమా వంటి కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం అటు స్థానిక నేతలు కోరుతున్నారు. కిషోర్, గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు ఉన్నప్పుడు వాటిని పంపిణీ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఈ రోజు నుంచి మాత్రం పట్టా పాస్ ఉన్న రైతులకు ఆ కోడలను పంపిణీ చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అందులో అక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా గుర్తించారు. గతంలో కొంతమంది స్థానికంగా ఉండే నేతలకు 50 నుండి 60 కోడెలను అందజేశారు. అందులో అక్రమాలు వారు అందజేసిన రైతుల పేరు మీద అందజేసినప్పటికీ కూడా వారు ఇతరులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాంతుగా నిజాయితీగా ఈ కోడెల పంపిణీ జరగాలని మాత్రం స్థానికంగా ఉండే స్థానికులు కోరుతున్నారు, ఇంటి సంఘ నేతలు కోరుతున్నారు. లేదా గోశాలను మరో గోశాలను పరిణామం మించి ఉన్న వీటి నుంచి ఇతర గోశాలకు తరలించాలి. అంతేకాకుండా గోశాల పరిణామాన్ని పెంచాలి, నిరంతరం పశువైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా గోశాలలో కోడలను మృతి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. కిషోర్, చూడొచ్చు ఇటు ఆలయ అధికారులు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే సిబ్బంది ఏమన్నా చెప్తున్నారా? ఖచ్చితంగా ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం ఖచ్చితంగా కనబడుతుందని అటు స్థానికులు చెప్తున్నారు. అలాగే గోశాల సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనబడుతుందని చెప్తున్నారు. గోశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వర్షాలు పడడం వల్ల పూర్తిగా బుధమయమైంది. అంతేకాకుండా డ్రైనేజీ వాటర్ పోయేందుకు కూడా వీలు లేకుండా అక్కడ గోశాల నిర్మాణం జరిగింది. అంతేకాకుండా గోశాల పరిణామం 600 నుంచి 700 గోవులు పట్టే గోశాలలో 1200 పైగా గోశాలలో గోవులు ఉండడం వల్ల తుక్కిట్లాగా జరగడం, అంతేకాకుండా బురద వల్ల కాళ్లలోకి ఇన్ఫెక్షన్ చేరి ఒక గోవు నుండి ఇతర కోడలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అంతేకాకుండా మరికొన్ని గోవులు కూడా ఇప్పుడు అనారోగ్య బారిన పడిన దాఖలాలు ఉన్నట్టు కూడా అధికారుల పశువైద్య బృందం చెప్తున్నాయి. ఇప్పటికైనా అనారోగ్య పడిన కోడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి వాటికి వైద్యం అందించాలి. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వాటికి నిరంతర వైద్య ప్రక్రియ అందజేయాలని మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. పవిత్రమైన రాజన్న కోడెముక్క ఏదైతుందో చాలా పవిత్రంగా ప్రధానమంత్రి కూడా వచ్చి ఇక్కడ కోడె కట్టినట్టు దాని విశిష్టత ఏందో ఒకసారి తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి వస్తాడు కోడెలు కడతారు, జిల్లా మంత్రులు వస్తారు కోడెలు కడతారు. ఆ కోడెల సంరక్షణ విషయంలో మాత్రం ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కేవలం మీ వరకే పూజలు, మీ అభిప్రాయాలు దేవునికి మీ కోరికలు తీర్చుకోవడానికి రాజన్న కోడె కడుతుందా? అసలు కోడెల సంరక్షణ విషయంలో ఏమైనా బాధ్యత ఉందా? దాదాపు ఈ మధ్యకాలంలో ఈ 1 year 2 yearsకి వెళ్ళి 200 కోడెలు దాదాపు చనిపోయినాయి. అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో వాళ్ళ దగ్గర లెక్క తెలియదు, కానీ దాదాపు 200 కోడెలు చనిపోతే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉంటుంది, దేవాదాయ శాఖ ఉంటుంది. అసలు ఈవో గారు అసలు ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి తోడుగా కలెక్టర్ గారు పేరు చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాం, సూడిగా అడుగుతా ఉన్నాం, దయచేసి సమాధానం చెప్పాలి. కోడెల సంరక్షణ విషయంలో బాధ్యత ఎవరిది? కలెక్టర్ గారిదా, టెంపుల్ ఈవో గారిదా, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిందా? ఈ రెండింటి కాకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, నిన్న కూడా కలెక్టర్ గారు ఏదో వీళ్ళ డాక్టర్లను దోలేమని చెప్తే కూడా ఆ డాక్టర్లు తూతు మంత్రంగా పనిచేసిపోయినారు. మరి నిన్న వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ దాదాపు 5 నుంచి 10 కోడలు ఏ రకంగా సరిపోతా ఉన్నాయి. కోడల నిర్లక్ష్యంలో వాటి సదుపాయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నది. ఘనంగా పోయి మాత్రం కొబ్బరికాయలు కొట్టి నారేషన్ చేసి మేము బ్యూటిఫుల్ చేస్తున్నాం గోశాలని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు కోడెల సంరక్షణ విషయంలో సామాన్య యాత్రికుల విషయంలో కూడా ఎక్కడ శ్రద్ధ లేని ప్రభుత్వం కేవలం అభివృద్ధి పేరున మరి కేవలం దేవాలయం అభివృద్ధి చేస్తే వైశాల్యం చేస్తే సరిపోతుందా? ఈ కోడెల విషయంలో మాత్రం స్పందించకుంటే దయచేసి వేలాది మందితో కూడా దేవాలయం ముట్టడి చేస్తామని హెచ్చరిస్తారు.